సాగర్ నేతృత్వంలోని మంగీ దళంలో పనిచేసిన అతడితో విభేదాలతో దళాన్ని వదిలి హైదరాబాద్ పోయిండట. మల్కాజ్గిరిలో సుతారీ మేస్త్రి పనిచేస్తూ 92 జూలైలో పోలీసులకు పట్టుబడ్డాడట. హత్య కేసులో జీవిత ఖైదు పడడంతో పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారట. 2004లో ఆగస్టు 15వ తేదీన సత్ప్రవర్తన కింద విడుదలైందట. ప్రభుత్వంతో శాంతి చర్చలు విఫలమైన అనంతరం మళ్లీ అజ్ఞాతంలోకి పోయిందట. 2012లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులై ఆదిలాబాద్ జిల్లా కమిటీ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత సింగరేణి కోల్బెల్ట్ కమిటీ ఇన్ఛార్జిగా ప్రజా విముక్తి పత్రిక సంపాదకుడిగా పనిచేస్తూ ప్రభాత్ పేరుతో వ్యవహరిస్తున్నారు. సో ఆయన ఎక్కువ కాలం జైలు జీవితాన్నే గడిపినట్టున్నాడు. 92లో పోలీసులకు పట్టుబడ్డాడు. దాని తర్వాత 2004లో ఆయన విడుదలైండు. సో అప్పటిదాకా ఆయన జైల్లోనే ఉన్నాడు. దాదాపు 10 ఏళ్లకు పైన ఆయన జైలు జీవితమే కనబడుతుంది. లొంగిపోతే రక్షణ కల్పిస్తాం డీజీపీ అంటుండు. తెలంగాణ పోలీసులు అవలంబించిన సమగ్ర వ్యూహం ప్రభావంతో ఈ ఏడాదిలో 2 కేంద్ర కమిటీ సభ్యులు సహా 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది తెలంగాణ పోలీసుల విజయం. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 64 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు. కేంద్ర కమిటీలోని 9 మందిలో 5గురు తెలంగాణకు చెందిన వారే ఉన్నారు. వారంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే పునరావాసంతో పాటు పూర్తి రక్షణ కల్పిస్తాం. అయితే ఈ సందర్భంలో ఆయన ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మాట్లాడిండు. మావోయిస్టు సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరం కాదు, మావోయిస్టు సిద్ధాంతాన్ని ఓడించడం ఎవరితరము కాదని, అది ప్రజల మధ్యలోనే ఉందని డీజీపీ సమక్షంలో లొంగిపోయిన పార్టీ అగ్రనేత చంద్రన్న పేర్కొన్నారు. లాల్ సలాం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మావోయిస్టు పార్టీలో చీలిక స్పష్టంగా ఉన్నది. సోను వ్యవహరించిన తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. బస్వరాజ్ మరణానంతరం పార్టీలో ఉన్న అగ్రనేతలు దేవ్జీని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తాము ఆయన మార్గాన్ని అనుసరించాం. అనారోగ్య కారణాలతో పాటు ఆపరేషన్ ఖగార్ తీవ్రతరం కావడంతో సాయుధ పోరాటం వీడాం. ఆయుధాలను పార్టీకి అప్పగించే వచ్చాం. తమది లొంగుబాటు కాదు అని స్పష్టం చేశారు. ప్రజల మధ్య పనిచేసే క్యాడర్ తమకున్నది. భవిష్యత్తులో వారితో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేస్తామని పేర్కొన్నారు. చాలా చాలా హుందాగా చాలా ఇదిగా ఆయన మాట్లాడినట్టు కనబడుతున్నది. ఇప్పుడు మొన్నటిదాకా లొంగిపోయిన వాళ్ళేమో ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని మాట్లాడిరు. ఇక వాళ్ళని విప్లవ ద్రోహులు కోవట్లు ఇట్లా రకరకాలుగా అవతల వాళ్ళనే ప్రయత్నం చేస్తున్నారు. సరే ఏది ఏమైనా ఇప్పుడు ఎవరెవరైతే లొంగిపోతున్నారో మీరు ఒక త్యాగం చేసి అడవుల్లోకి వెళ్ళారు. మీ కుటుంబాలను త్యాగం చేశారు, మీ జీవితాలను త్యాగం చేశారు. ఓకే బాగానే పనిచేశారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చారు. ఇప్పుడు అదే మీరు ప్రాణాలని కూడా వదులుకోవడానికే అడవుల్లోకి వెళ్ళారు కదా. మన ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత అని. సో ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేయండి. ప్రజలని ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేసే ఒక మార్గాన్ని ఎంచుకోండి. సో అది జరగాలని కోరుకుంటున్నాం.